ప్రముఖ మలయాళీ నటి నవ్య నాయర్‌కి ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆమెకు అక్కడ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా లక్షల్లో జరిమానా విధించారు. దక్షిణాదిలో కేరళ రాష్ట్రంలోని మలయాళీలకు ఓనం పండుగ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పండుగ సీజన్‌లో అక్కడ మహిళలు ఓనం ఆడటం సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఓనం సందర్భంగా నటి నవ్య నాయర్ ఖరీదైన పాఠం నేర్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకల్ని నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తాజాగా నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సమయంలో ఆమె బ్యాగ్‌లో 15 సెంటీమీటర్స్ మల్లెపూల మాల ఒకటి కనిపించింది. దీంతో మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమెను ఆపేసి మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా 1.14 లక్షల ఫైన్ విధించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ, "నేను ఆస్ట్రేలియాకు రాకముందు నా కోసం మా నాన్న మల్లెపూలు తీసుకొచ్చారు. వాటిని 2 భాగాలుగా చేసి, ఒక భాగం కొచ్చి నుండి సింగపూర్‌కి వెళ్ళేటప్పుడు నా తలలో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను అక్కడికి చేరుకునే సమయానికి మల్లెలు వాడిపోతాయి. సింగపూర్ నుంచి తదుపరి ప్రయాణంలో మిగిలిన పూలు పెట్టుకోవచ్చని వాటిని హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచుకున్నాను. అయితే నేను చేసింది చట్టవిరుద్ధం. ఇది నేను తెలియకుండా చేసిన తప్పు. అజ్ఞానం. క్షమించబడదు. 15 సెంటీమీటర్స్ మల్లెమాలను తెచ్చినందుకు ఎయిర్‌పోర్ట్ అధికారులు 1.14 లక్షలు జరిమానా చెల్లించమని అడిగారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఈ జరిమానాని 28 రోజుల్లోపు చెల్లించాలని వారు నాకు చెప్పారు" అని నటి నవ్య అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మెల్బోర్న్ ప్రయాణానికి ముందు నవ్య నాయర్ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని అదే లుక్‌లో ఉన్న ఫోటోని, వీడియోల్ని షేర్ చేశారు. జరిమానా చెల్లించే ముందు షో ఆఫ్ అని నటి నవ్య వ్యంగ్యంగా వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. అయితే నవ్య నాయర్ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుని 2 సార్లు అందుకున్నారు. నవ్య నాయర్ 'సిబిమలైస్ ఇష్టం' అనే మూవీతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'ఆమె-నందనం', 'మజల్లు తులిక్కం', 'కుంజి కూనన్', 'కళ్యాణరామన్', 'వెள்లితీర', 'అమ్మలిక్కోడు', 'గ్రామఫోన్', 'పట్టణతిల్ సుందరన్', 'జలోత్సవం', 'చతికథా చంతు', 'అళగియ తీయే', 'పందిప్పాడ', 'సైరా', 'కన్నెల మదంగుళాలు' ఇటువంటి మూవీస్‌లో వరుస హిట్స్ అందుకున్నారు. 'దృశ్యం', 'దృశ్యం 2', 'ఒరుతి', 'జానకి' ఇటువంటి మలయాళం, తమిళం అలాగే కన్నడ భాషల్లో నటించారు.